ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 46వ వచనం వరకు చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల సమయం వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితమని అర్థము. 45వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం మొదలుకొని ఇంచుమించు 3 గంటల సమయం వరకు ఆ దేశంలో చీకటి కమ్మింది. అసలు ఏమిటి ఆ చీకటి? ఏమిటి చీకటిగా ఉందని అనుకుంటున్నారా? ఈరోజు మన టాపిక్ చీకటి. మనం వెలుగు కంటే ముందుగా చీకటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చీకటి బలం తెలిస్తేనే అది దాటి మనం వెలుగుని చేరుకోగలం. చీకటిని ఇంగ్లీష్లో డార్క్ అని అంటారు. అంటే వెలుతురు లేనిది అని అర్థం. వెలుతురు లేకపోతే మనం ఏమీ చూడలేము, ఏమీ చేయలేము. మనం ప్రతి సంవత్సరం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలోని నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవేడి నాడితివి అన్న విషయాన్ని మాత్రమే చెప్పుకోండి. ఈరోజు ఆ విషయంతో పాటు అసలు ఆ దేశమంతటా మధ్యాహ్న సమయంలోనే ఎందుకు చీకటి పడింది, అసలు ఏమిటి ఈ చీకటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎంత మాత్రము చీకటి లేదు అని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. కానీ యేసుక్రీస్తు సిలువ వేయబడి ఉన్నప్పుడు చీకటి ఎందుకు వచ్చింది? పగలు ఉంది అంటే రాత్రి ఉంది, వెలుగుందంటే చీకటి ఉంది. ఈ చీకటికి జనకుడు సాతాను. బైబిల్ ప్రకారం చీకటి అంటే పాపం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో వెలుగు సంబంధాల గురించి చీకటి సంబంధాల గురించి మనం చూడగలం. అయితే ఈ చీకటిలో ఏం జరుగుతుందో చూద్దాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే రాత్రి వేళ సింహ పిల్లలు వేట కొరకు గర్జిస్తాయని, పగటి వేళ గుహల్లో ఉంటాయని వ్రాయబడి ఉన్నది. అయితే ఈ చీకటి అనేది అపాయానికి సూచనగా ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతుందని వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ రాత్రి వేళ సింహ పిల్లలు వేట కొరకు గర్జిస్తాయో, సాతాను కూడా ఎవరో దొరుకుతారా ఎవరితో మింగుదుమా అని రాత్రి వేళ గర్జిస్తూ ఉంటుంది. ఈ చీకటి సాతానికి సాదృశ్యంగా ఉంటుంది. అయితే ఈ చీకటిలో నడిచేవారు ఎలా ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్లయితే చీకటిలో నడిచేవారు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు అని వ్రాయబడి ఉన్నది. వారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయాన్ని తెలియకుండా వారు జీవిస్తారని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే పాపంలో ఉన్నవారు కూడా ఈ చీకటిలో ఉన్న వారితో సమానం. అది ఏ రకంగా కానీ మనం పాపం చేశాము అంటే చీకటిలో ఉన్నామని అర్థం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో అట్టివారు చీకటి త్రోవలను నడువాలని యథార్థ మార్గములు విడిచిపెట్టేదారు. ఈ చీకటిలో ఉన్నవారు ఏం చేస్తారంటే దారిలోనే నడవాలని వారు యథార్థమైన మార్గములను విడిచిపెట్టి చీకటిలో నడుస్తూ అదే నిజమైన వెలుగని చెప్పుకుంటారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసుకున్నట్లయితే చీకటి వెలుగని వెలుగు చీకటి అని వారు ఎంచుకున్న వారికి శ్రమ అని వ్రాయబడినది. అంటే చీకటిలో నడిచేవారు ఇదే వెలుగు, ఇదే నిజమైన వెలుగు, ఇదే నిజమైన దేవుడు, ఇందులోనే మనం నడవాలి, ఆ వెలుగు కాదు చీకటి, ఇదే వెలుగు అని చీకటిలో నడిచేవారు అనుకుంటారు. వారి కన్నులకు సాతాను గుడ్డితనము కలుగు చేశాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే అసలు ఈ చీకటి ఎక్కడ ఉంది? పాపం చేసిన వారు వెలుగు చీకటిని ఒకేలా చూస్తున్నారు, పాపం చేయని వారు వెలుగు రాత్రిని చీకటిని ఒకేలా చూస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే లోక సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలోను, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలోను
యేసుక్రీస్తుని సాతాను శోధించడానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్క నిమిషంలోనే మొత్తం అన్ని భూలోక రాజ్యాలన్నిటినీ సాతాను యేసుక్రీస్తుకి చూపించుతుంది. అలా చూపించడానికి ఒక పర్వతం మీదకి యేసుక్రీస్తుని తీసుకెళ్ళేవాడని రాయబడినది. కానీ నిజానికి ప్రపంచంలోని ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ మీద నుంచి చూసినా మొత్తం భూలోక రాజ్యాలన్నీ కనిపించవు. కానీ సాతాను అలా చూపించాడు. ఇంకో విషయం ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది. కానీ గుండ్రంగా ఉన్న భూమిని మొత్తాన్ని ఒకే చోట ఉండి ఎలా చూడగలం? ఇక్కడ సాతాను ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశాడు, భ్రమ పరిచే విధంగా క్రియేట్ చేశాడు అన్నమాట. ఒక స్క్రీన్ మీద మొత్తం రాజ్యాలన్నిటినీ అలా చూపించాడు. అదేవిధంగా చీకటిలో ఉన్నవారు కూడా ఈ భ్రమలో ఉండి ఇదే నిజమైన వెలుగన్న భ్రమలో ఉండి వారు మేము వెలుగులో ఉన్నాము, చీకటిలో లేము అని అనుకుంటారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నట్లయితే పాపం వలన భ్రమ కలుగుతుందని వ్రాయబడినది. ఈ చీకటిలో నడవడం, పాపంలో ఉండడం అనేది మనం భ్రమలో ఉన్నామని అర్థం. ఈ భ్రమ వలన మనం వెలుగుని చీకటి అని, చీకటి వెలుగని అనుకుంటున్నాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనం, చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, జనముల మీద కటిక చీకటి కమ్మి ఉన్నది. చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనముల మీద కమ్మి ఉన్నది. ఆయన యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. భూమి మీద చీకటి కమ్మబడి ఉన్నదని, కటిక చీకటి జనులందరి మీద కమ్మబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలోని ప్రజలు అందరూ ఎక్కడ నడుస్తున్నారు? చీకటిలో నడుస్తున్నారు. మొత్తం ఆ జనులందరి మీద భూమి మీద కటిక చీకటి కమ్మి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం అంధకారంలో జీవిస్తూ నిజమైన వెలుగు కాని దానిని నిజమైన వెలుగు అని భావిస్తూ దానిలో జీవిస్తున్నామని సెలవిస్తున్నాడు. అటువంటి చీకటిలో ఉన్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఇప్పుడు చీకటి మన మెయిన్ టాపిక్ ఏంటంటే చీకటి ఎందుకు పడింది. ఇప్పుడు వరకు చీకటి గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చీకటి ఎందుకు పడింది? చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి మన పాప భారాన్ని ఆయన మోయవలసి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో లోక పాపములను మోసుకునే పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు ప్రస్తావించడం జరిగింది. యేసుక్రీస్తు ఈయన మన పాపాలని మోయవలసి ఉంది. ఆ సమయంలో లోక పాపమంతా ఆయన మీద మోపబడింది కాబట్టి ఆ దేశంలో చీకటి వచ్చింది. అంతేకాదు చీకటిలోనే ఆయన్ని ఇస్కరియోతు యోధ అప్పగించడం జరిగింది. చీకటిలోనే తీర్పు తీర్చడం జరిగింది. చీకటిలోనే శిక్ష అనుభవించడం జరుగుతుంది. ఈ పాప భారాన్ని కూడా చీకటిలోనే భరించవలసి వచ్చింది. ఎందుకంటే చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. మన పాపాలని యేసుక్రీస్తు మోయాలి. కావున చీకటి ఆయన మీద ఆ సమయంలో మోపబడింది. అందు నిమిత్తం దేశం అంతటా చీకటి కలిగింది. అయితే అప్పటి వరకు యేసుక్రీస్తు చెయ్యి విడవని దేవుడు అప్పుడే ఎందుకు విడిచిపెట్టాడు? మనం కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 3వ వచనము, కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం 9వ వచనము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా పరిశుద్ధుడు 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 అని మనం చదువుకోవచ్చు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద ఈ లోక పాపభారం మోపబడిందో పరిశుద్ధమైన దేవుడు అక్కడ ఉండలేడు. కావున యేసుక్రీస్తు చెయ్యి విడవలసి వచ్చింది. అంతేకాకుండా యేసుక్రీస్తు సంపూర్ణ మానవునిగా ఈ లోక పాప భారాన్ని మోయవలసి వచ్చింది. దైవ కుమారుడుగా కాకుండా మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోక పాపాన్ని మోయాలి. అంటే దేవుని సహాయము యేసుక్రీస్తు మీద ఉండకూడదు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడవలసి వచ్చింది.
అంతేకాదు బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు మొట్టమొదటి చేసిన పని వెలుగుని చీకటిని వేరుపరచడం. ఆదికాండం 1:4 చూసుకున్నట్లయితే దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచి వెలుగుకి పగలనియు రాత్రికి చీకటి అని పేరు పెట్టిన. ఇక్కడ దేవుడు మొట్టమొదటి చేసిన పని వెలుగుని చీకటిని వేరుపరచడం. అలాగే మనలను మన పాపాలని వేరుపరచడానికి యేసుక్రీస్తు చీకటిలో సిలువపై బలియాగం చేశాడన్నమాట. అంతేకాదు ఆదికాండం 1:8-9 చూసుకున్నట్లయితే రాత్రిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని దేవుడు నియమించడం జరిగింది. అది 4వ రోజు. మనం చెప్పుకునే మాట 4వ మాట. ఈ చీకటి శక్తుల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి 4వ రోజు ఏ విధంగా అయితే పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని ఏర్పాటు చేశాడో అదేవిధంగా మనల్ని ఈ భూలోకాన్ని ఎనుచున్న చీకటి శక్తుల నుంచి విడిపించడానికి మన మీద ఆయన వెలుగుని ఉదయింపజేయడానికి ఆయన పరిపూర్ణ మానవునిగా ఎటువంటి దైవ సహాయం లేకుండా మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. అందునిమిత్తం 4వ మాట, ముందు దేశమంతటా చీకటి కమ్మింది. దేవుని చెయ్యి యేసుక్రీస్తుని విడిచిపెట్టడం జరిగింది. ఎందుకు యేసుక్రీస్తు మన పాప భారాన్ని భరించాలి అంటే పాత నిబంధన కాలంలో పాప పరిహారార్థ బలి అర్పించేవారు, మళ్ళీ వెళ్ళి పాపం చేసేవారు, మళ్ళీ వచ్చి బలి అర్పించేవారు. ఈ విధంగా జంతువులు చచ్చిపోతుంది కానీ పాపం మానట్లేదు, పాపానికి ప్రాయశ్చిత్తము జరగట్లేదు. అందుకనే యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకాన్ని వచ్చి ఈ లోక పాప భారాన్ని మోయవలసి వచ్చింది. రామపత్రిక 5:12-17 వరకు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వలన మన పాపము క్షమింపబడింది, నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. మనకి ఈ రోజున ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడని మనకు తప్పకుండా తెలుసు. ఎలా వస్తాడు అంటే దొంగలా వస్తాడని మనం కొన్ని వచ్చిన భాగాల్లో మనం చదువుకున్నాం. అయితే 1 దశలోనిబట్టి 5:4 చీకటిలో మనం లేము కనుక దొంగలాగా ఆ దినము మన మీదకి రాదా అనే నిరీక్షణ మనకు కలదు. ఆ దినముల్లో మనం పరలోకానికి కొనుక్కోబడతామని అర్థం. యేసుక్రీస్తు మన బంధకాల నుండి మన చీకటి శక్తుల నుంచి మనల్ని విడిపించడానికి, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోకి నడిపించడానికి ఆయన మన మీద కమ్మి ఉన్న చీకటిని త్రోలివేసి మన మీద వెలుగును ఉదయింప చేయడానికి ఆయన సిలువలో బలి అవ్వాల్సి వచ్చింది. అదే నిమిత్తమే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆ చీకటి దేశమంతటా కమ్మి ఉన్నది. ఈ 4వ మాట ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే మనం ఎటువంటి చీకటి బంధకాలలో బంధించబడి ఉన్నా, కటికి చీకటి మనల్ని కప్పి ఉన్నా, ఎలా ఉన్నా సరే యేసుక్రీస్తు మన కొరకు ఒక్కసారే బలి అవడం ద్వారా యేసుక్రీస్తు మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించడం జరిగింది. అందు నిమిత్తమే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈ చీకటిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు వెలుగులకి రప్పించడం ద్వారా మనల్ని పరదేశకి తీసుకుపోవడానికి ఆస్కారం అవుతుంది. ఈ కొద్ది మాటలు దేవుని దీవించును గాక. ఆమేన్.